మీరు చేసే పిచ్చి పనులు అనే రకంగా ఉన్నాయి. ఏ అని చెప్పి పొట్టు కింద కొడుతూ ఉంటే వీపంతా మొత్తం విమానం మోతమోగుతూ ఉంటే కేకలు పెడుతున్నారు. ఒకసారి ఎంతకంటే ముందు వీళ్ళంతా ఒక వైన్ షాప్లో కూర్చొని అక్కడ మద్యం సేవించిన విజువల్స్ కూడా చూడండి. ఇక్కడ మధ్యమత్తులు ఎటువంటి వీరంగా సృష్టిస్తున్నారు చూడండి. మద్యం షాపులో అంతా యువకులే, 25, 30 ఆ వయసు మధ్య వారే. అక్కడ పక్కన కూడా మన పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ ఒక బాటిల్ తీశాడు, కథం తలపై పగలగొట్టేశాడు. అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది. అంతలోనే బాటిల్ తీసి తల పగలగొట్టేసి మళ్ళీ పక్కన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఎటువంటి దాడి దిగుతున్నారు చూడండి. ఇదా వీరంగం. వాడు కేజీ కండలేదు, గట్టిగా ముక్కు పట్టుకొని ఎరా అంటే పానబోయే పరిస్థితి ఉంది. కేజీ కండలేదు, కానీ వాడు వీరంగం చూడండి ఎలా ఉందో. బీరు బాట్లతో కొట్టడాలు, బీరు బాట్లు పట్టి పొడవడాలు, పక్కన కర్ర దొరికితే కర్రతో ఏది దొరికితే అది దాన్ని పట్టి కొడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. నిజంగా ఇటువంటి వారికి బెండు తీయడం కాదు, రోడ్డు పైన మనం సినిమాలో చూస్తాం చూసారా, తప్పు చేస్తే ఈ రకంగా శిక్షించాలని చెప్పి గుండు కొట్టించి గాడిదపై ఊరేగించాలి. అప్పుడే సిగ్గొస్తుందేమో. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, తల్లి చెల్లి అక్క కూతురు. అక్కడ కనిపించదు ఇద్దరు అమ్మ చెల్లి లాంటి వాళ్ళే కదా. ఆ తల్లి కూతురుని పరిగెత్తిస్తారా? నిజంగా ఇక్కడ మాత్రం పోలీసులకి అప్రిషియేట్ చేయాల్సిందే. నిజంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సంఘటనలో అయితే ఇంకా ఎవరైనటువంటి ఆలోచన చేస్తున్నా. రీసెంట్గా గణపతి నవరాత్రోత్సవాల్లో కూడా కొన్ని గణపతుల దగ్గర నిమజ్జనం కోసం వచ్చిన కొన్ని స్పెషల్ గణపతుల దగ్గర, ఉదాహరణకి ఖైరతాబాద్లో కూడా, ఖైరతాబాద్ ఘనాదుల దగ్గర కూడా చాలా మంది ఇటువంటి యువకులే వచ్చి అమ్మాయిల్ని వేధించడం వీడియో రికార్డ్ అయిన పక్క ఆధారాలతో సిటీ మరికాల వాళ్ళపై కేసులు వేశారు. కేసులు వేయడం కాదు, అదే అమ్మాయిల చేతికి లాఠీలు ఇచ్చి వాడి వీపు విమానం మొత్తం మోగించాడంటే అమ్మాయిలు ఒక్కసారిగా అపర ఖాళీలాగా మారిపోయి వాడి వీపు విమానం మొత్తం మోగితే ఇంకోసారి కనీసం అమ్మాయిలని వేధించాలనే ఆలోచన వచ్చినా కూడా వాడు ప్యాంట్ తడిచిపోవాలి. అలా ఉండాలి పరిస్థితి. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇప్పుడు తిరుపతి పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎస్, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతారు లైవ్ లో. సురేష్, సో ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఆ ఆకతాయిలు ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు? సో ప్రస్తుతం వీరిపైన పోలీసు ఎటువంటి నిఘా వేశారు? ఏదైతే తిరుపతిలో మద్యం సేవించినటువంటి బాబులు వీరంగం సృష్టిస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో ఎక్కువైందని చెప్పాలి వీరి ఆగడాలు. అయితే నిన్న రాత్రి లీలామహల్ సర్కిల్లో ఏదైతే కొంతమంది మద్యం సేవించినటువంటి బాబులు ముందుగా ఒక డాబాకి వెళ్ళారు, అక్కడ ఒక బార్కి వెళ్ళారు, అక్కడ తాగి అక్కడ ఉన్నటువంటి వారిని గాయపరిచిన తర్వాత అటు నుంచిగా నేరుగా కరకంబాడ్ రోడ్ మీదుగా నుంచి లీలామహల్ సర్కిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి దారిన పోయేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకతాయి చేష్టలతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించారు. ముఖ్యంగా మహిళలు వెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళతో వల్గర్గా బిహేవ్ చేయడం, వాళ్ళ మీద చేయలేయడం లాంటివి కూడా వాళ్ళు వ్యవహరించారు. అయితే ఇద్దరు తల్లి కూతుర్లు వెళ్తున్నటువంటి తరుణంలో వారి మీద కూడా టీ వేసి అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా కొంతమంది గుమ్మగూడి ఏం చేస్తున్నారా అంటూ వాళ్ళంతా కూడా మందలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారి మీద కూడా వాళ్ళు తిరగబడిన క్రమంలో ఒక్కసారిగా స్థానికులంతా కూడా గుమ్మగూడి పట్టుకొని వాళ్ళు ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు మరికొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించారు. కొంతమంది విజువల్స్ లో కూడా చూడవచ్చు, పారిపోయేటువంటి వాళ్ళని కూడా స్థానికులు వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే మాత్రం సెకండ్ వ్యవధిలోనే పోలీసులు చేరుకోవడం జరిగింది. వారినంతా కూడా వారికి దేహశుద్ధి చేసి పారిపోయేటువంటి వారిని కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 6 మంది వీళ్ళ వ్యక్తులు, వాళ్ళలో 3 చిక్కారు. 3 కూడా స్టేషన్ తరలించడం జరిగింది. వీళ్ళ 3 మాత్రం పరారయ్యారు. వాళ్ళ కోసం వెతుకుతున్నారని చెప్పాలి. ఇటీవల తిరుపతిలో మందుబాబుల వీరంగం మాత్రం చాలా ఎక్కువైందని చెప్పాలి. ఈ సంఘటన ఒకటైతే ఇదే నిన్న రాత్రే మరొక ప్రాంతంలో కూడా ఏదైతే బాలాజీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఒక కారులో తాగి వెళ్లి ఒక విగ్రహాన్ని కూడా ఢీకొట్టినటువంటి పరిస్థితి కూడా రాత్రి జరిగిందని చెప్పాలి. ఓవరాల్ గా ఇటీవల తిరుపతిలో మాత్రం మందుబాబుల వీరంగం అనేది చాలా భయాందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు తిరగాలన్నా, ఇంటికి వెళ్లాలన్నా కానీ డ్యూటీల నిమిత్తం వెళ్ళొచ్చినటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నేను పోలీసులు వచ్చి స్పందించిన విధానం పట్ల మాత్రం స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వెంటనే పోలీసులు రావడం జరిగింది. వారిని అంతా కూడా పట్టుకోవడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. వారు ఎవరినైతే వాళ్ళని బాగా చితకబాది ఆ యొక్క ఆకతాయిలకి వారు తగిన బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా నిత్యం కూడా ఈ రోడ్డు అన్నది నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ యొక్క బార్లు ఇవి కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటన పునరావృతం తగిన పోలీసులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని నైట్ టైంలో పహారా నిర్వహించేటువంటి పోలీసులు పెట్రోలింగ్ చేసేటువంటి వ్యవస్థను ఇంకొంచెం మెరుగుపరచాలని కూడా స్థానికులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రాత్రి కూడా 10 దాటిందంటే చాలు తీవ్ర స్థాయిలో మాత్రం మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొందని చెప్పాలి. ఈ యొక్క మందుబాబుల ఆగడాలు మాత్రం
రానున్న రోజుల్లో కఠినంగా శిక్షించి నైట్ టైంలో గస్తీని పెంచాలనేసి కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్. సో ప్రస్తుతానికి ఇంకా ఇటువంటి వారందరికీ కూడా ముందు రోజుల్లో ఇటువంటి చిల్లర వేషాలు వేయకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇటువంటి వారి పట్ల మాత్రం పోలీసులు ఇప్పటికే తిరుపతిలో మనం చూస్తున్నాం డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే అవుట్ రూరల్ ఏరియాలో కావచ్చు, కొంత నిర్మాణం అనేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ మద్యం సేవిస్తున్నా లేకపోతే గంజాయి సేవిస్తున్నా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా గుర్తించి పట్టుకోవడం జరుగుతుందని చెప్పాలి. అయితే ఇంకొంతమంది ఈ రకంగా జనావాసం మధ్యలోనే తప్పతాగి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి వారి పట్ల మాత్రం కఠినంగా పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తాము. ఇటువంటిది పునరావృతం కాకుండా రానున్న రోజుల్లో మాత్రం నైట్ ఏదైతే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా వేలాది మంది భక్తులు కూడా వచ్చేటువంటి ప్రదేశం తిరుపతి. అయితే ఇలాంటి ప్రాంతంలో ఇంకాస్త మెలుగులు వహించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి శిక్షలు కూడా విధిస్తాము, మరి జైలు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని అధికారులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా తిరుపతి జిల్లాలో ఇటువంటి ఆకతాయిల బహిరంగం ఎక్కువైపోయింది. సో మద్యం షాపులో మద్యం సేవించి అక్కడటువంటి కొంతమంది యువకులపై అక్కడ మరికొంతమంది మద్యం సేవిస్తున్న వారిపై దాడి చేయడమే కాకుండా రోడ్డుపైకి వచ్చి లీలామహల్ జంక్షన్ దగ్గర అల్లరి మూకలు ఓ తల్లి కూతుర్ని వెంబడించారు. స్థానికులు గమనించి ఓ ముగ్గురిని పట్టుకొని చితకబాదారు. పోలీసు ఒక్కసారి సౌండ్ లేపండి పిలిచారు. ఎంత చెవులకు వినసొంపుగా వినబడుతోంది. ఈ చిల్లరి మూకలు వారిపై దాడి చేస్తూ ఉంటే అమ్మ అయ్యా అటువంటి ఆ మాటలు ఆ ఏడుపు అంతా కూడా నిజంగా వినసొంపుగా ఉంది. ఒకసారి మీరు కూడా వినండి. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట. చూడండి, లాఠీ శబ్దాలు పాట్ 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 మని ఆ వీపుపై మోగుతూ ఉన్నాయి. ఇంకెవరైనా ఇటువంటి వేషాలు వేయాలని ఆలోచన చేసిన ఒక్కసారి శబ్దం అండి, పాట్ 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 మని మీ వీపు పైన ఆ లాఠీ మోతలు వినిపించక మునిపే మీరు కూడా అమ్మా అయ్యా అని అరుపులు కేకలు వేయక మునిపే ప్రవర్తన మార్చుకోండి. పని లేకపోతే రోడ్డుపై అడక్క తినండి. కానీ చిల్లర వేషాలు వేసి మత్తు పదార్థాలకి లొంగిపోయి మత్తుకు అలవాటు పడిపోయి రోడ్లపై హైదరాబాద్ లో కూడా ఆ స్కూటీకి ఆ సైలెన్సర్ తీసేస్తూ ఉంటారు. రోడ్డుపై రయ్యనబోతూ ఉంటే పక్కన చచ్చిపోవాలి వాళ్ళంతా, అంత శబ్దం వస్తూ ఉంటుంది. ఇక చేతిలో సిగరెట్, ఇంకా మహా అయితే ఆ బైక్ లో స్కూటీలో డిక్కీలో చూస్తే మద్యం బాటిల్లు, ఇలా రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి వారందరికీ కూడా ఒక వార్నింగ్ గా చూడండి. పాట్ 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 అని చెప్పి వీపై విమానం మొత్తం మోగ మునిపే మీ ప్రవర్తన మార్చుకోండి. అసభ్యకరంగా ప్రవర్తించే తీరు మార్చుకోండి. సో ఇంకెవరైనా ఇటువంటి దుస్సాహసానికి దిగాలని ఆలోచన చేసినా కూడా తిరుపతి పోలీసులు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంచి బుద్ధి చెప్పారు. ఇంకెవరైనా ఈ రకంగా ఆలోచన చేయాలనుకున్న వారు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. లీలామహల్ జంక్షన్ దగ్గర అల్లరి మూకల్ని ముగ్గురిని పట్టుకొని పరిగెత్తించి బెండు తీశారు పోలీసులు. మరో ముగ్గురు పరారులో ఉన్నారు.